హాయ్ అండి. ఓట్స్‌తో మీరు చాలా ఐటెమ్స్ చూసే ఉంటారు. ఇది కూడా మీకు తెలిసే ఉండొచ్చు. కాకపోతే నేను నేను చేసుకొని తింటున్నాను కాబట్టి ఒకసారి యూట్యూబ్‌లో పెడదాం కదా అని చెప్పి నేను చేసింది మీకు పెడుతున్నానండి. అయితే ముందుగా పాలనైతే తీసుకొని, ఆ ఓట్స్‌ని మన దగ్గర ఏ ఓట్స్ అయితే మీరు వాడుతున్నారో ఆ ఓట్స్‌ని పాలల్లో కొంచెం చియా సీడ్స్‌ని కూడా యాడ్ చేసుకొని 2, 3 స్పూన్స్ మనం తినేదాన్ని బట్టి అందులో వేసుకొని పాలల్లో వేసుకోవాలండి. పాలల్లో షుగర్ అవేమి యాడ్ చేయకూడదు. ఓన్లీ కొంచెం చియా సీడ్స్ అనమాట ఒక స్పూను. అదైనా వాళ్ళకి హెల్త్‌కి పడేవారే చియా సీడ్స్ కూడా హెల్త్‌కి పడేవారు మాత్రమే వాడాలి. డ్రై ఫ్రూట్స్‌ను ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే మాత్రం బాదం అండ్ ఖర్జూరం ఉంది కాబట్టి నేను వాటి రెండింటిని వేసుకున్నానండి. మనం మార్నింగ్ టిఫిన్‌గా తినే పళమైతే నైట్ దీన్ని తయారు చేసుకొని సోక్ చేసుకోవాలన్నమాట అండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి, బయట పెట్టకూడదు. స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఒక కంటైనర్‌లో పెట్టుకొని. మార్నింగ్ మనం దాన్ని బయటికి తీసుకొని దాంట్లో మనకి ఏదైనా అవైలబుల్‌గా ఉన్న బనానా గానీ, యాపిల్ గానీ, దానిమ్మ గింజలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అందులో బాగా మిక్స్ చేసుకొని తినొచ్చు. నా దగ్గర యాపిల్ ఒకటే ఉంది. ఆ టైంకి నేను యాపిల్లే వేసానండి. సో మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం తేనె ఉంటే కూడా తేనె కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.